బహిష్కరమైన కార్యములని నువ్వు గర్తించాలన్నమాట. అప్పుడే వారు ఆ యొక్క తప్పుల నుంచి ఒక రోజున ఆ యొక్క తప్పుల నుంచి వాళ్ళు విడిచిపెట్టి పరిశుద్ధంగా లోబడి దేవునికి చిత్తానికి లోబడే ఆస్కారం ఉంటున్నదన్నమాట. వారిని మనం ప్రోత్సహించకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పు చేసినప్పటికీ అది మన కుమారుడిలే, ఏం కాదులే అని. తప్పు చేసినప్పుడు కుమారుడైనా తండ్రి అయినా తల్లి అయినా ఎవరినైనా నువ్వు ఏం చేయాలి? తప్పు అని నువ్వు ఖండించాలన్నమాట. ఈ యొక్క సమయంలో చూసినట్లయితే తప్పుని కప్పి పెట్టడానికి ఈ యొక్క ఎన్ని పనులైనా చేస్తారనమాట. ఒక సామెత ఉన్నది, ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలను చేసి ఒక పెళ్లి చేయాలంటారు. అదంతా తప్పుడు పనులు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే పాపాన్ని మనం ఖండించాలి, మంచి పనులు చేసే వారిని ప్రోత్సహించాలన్నమాట. హృదయంలో ఒకటి, నోటిలో ఒకటి అట్టు కాదు, ఏది ఏమైనా హృదయం నుంచి రావాలన్నమాట. దేవుడు మన హృదయంలో ఉంటున్నాడు కాబట్టి హృదయానుసారంగా మంచి మాటలు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది మోసము